ప్రియమైన దేవుని పిల్లలారా, 12 గోత్రాల వారిలో 2 గోత్రాల వారు ఆత్మ సంబంధులు, 10 గోత్రాల వారు శరీర సంబంధులు. మనం పోయిన వారం చెప్పుకున్న లెక్క ప్రకారము ఆది నుండి కూడా శరీర సంబంధులు, ఆత్మ సంబంధుల్ని, శరీర సంబంధుల్ని మనము చక్కగా చూడగలిగాం. శరీర సంబంధులు అపవాదితో మోసగించబడి పాపములో పడి ఉన్న వారే శరీర సంబంధులు. మొట్టమొదటిగా దేవుడు అవ్వాదాముని ఆత్మ సంబంధులుగా ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రిని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు అవ్వాదాముని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అవ్వాదాముని. వారిని నెఫీలులు పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో, పరలోకంలో గడసర్పము లూసిఫర్లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుబాటు చేపించి అక్కడ కొంతమంది దేవదూతుల్ని తన పక్షానికి పార్టీ కట్టింది దేవుని రాజ్యంలో. లూసిఫర్లో గడసర్పం జ్వరబడినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనే పార్టీ కట్టింది. పరలోక రాజ్యము నీదే అని అనుకుంటున్నావు కనుక సభాపర్వతం మీద కూర్చోవాలని నాకు కూడా ఆశ ఉన్నది. అయితే యుద్ధము చేసుకుందాం, యుద్ధములో ఎవరు గెలిస్తే వారిదే పరలోక రాజ్యం అన్నప్పుడు దేవుడు మిఖాయేలును దేవదూతను పంపించి కొంత సైన్యాన్ని పంపించి ఈ లూసిఫరు, ఈ గడసర్పం పట్టిన ఈ లూసిఫరు, ఈ చీకటి, ఈ అపవాది, ఈ సాతాను పట్టిన లూసిఫరు కొంతమంది దేవదూతల్ని అక్కడ పార్టీ పెట్టేసింది. వాళ్ళు పెట్టుకొని దేవునికి అపవాదికి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. దేవుని సమూహానికి అపవాది సమూహానికి. అప్పుడు దేవుని సమూహము అపవాది సమూహముతో యుద్ధము చేసినప్పుడు ఆ గడసర్పము, లూసిఫర్ అనబడిన గడసర్పము ఓడిపోయి అక్కడ ఓడిపోయినందున దాని మాట చెల్లలేదేక. దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చెడగొడతావు గనక, నువ్వు పాడు చేస్తావు గనక, నువ్వు ఇక్కడ ఉండటానికి అర్హత లేదు, నేను కిందకి నెట్టి వేస్తున్నానని చెప్పేసి ఆ గడసర్పం, ఆ లూసిఫరు పట్టిన ఆ గడసర్పమును, ప్రియమైన దేవుని బిడ్డల దాని సమూహమును, అది కూడా పార్టీ కట్టి కొంతమందిని లాగేసింది. దురాత్మ మొత్తాన్ని కిందకి నెట్టివేశాడు. వీరే నెఫీలులు. ఈ నెట్టివేయబడి పాపము చేసి కిందకి నెట్టివేయబడిన నెఫీలులు, దేవునికి తిరుగుబాటు చేసి క్రిందకి నెట్టివేయబడిన నెఫీలులు బలత్కారులు. వారు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని బలత్కారముతో పాపం జరిగిస్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వాదాములో దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని. ఆ పండు తినద్దు, మీరు అన్ని తినండి, ఆనందంగా సంతోషంగా ఉండండి, కానీ ఈ తోట మధ్యలో నేను ఒక చెట్టుని వేస్తున్నాను, దాని ఫలములు మీరు తినద్దు, తిని తినమని మీరు నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు. వాళ్ళు బాగానే ఉండారు ఇద్దరు. ఆ చెట్టు జోలికి వెళ్ళాల, ఆ పండ్లు జోలికి వెళ్ళాల. కంటికి రమ్యంగా, అందంగా, చక్కగా బాగా ఉంటాయి, యాపిల్ పండులాగా తింటే ఉంటుంది అనమాట. దానిలో ఉన్న ఆ భయంకరమైన ఆశ, దురాశలు, భయంకరమైన అపవాది కార్యాలు, అందుకని వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈ గడసర్పము, ఈ లూసిఫరు, ఈ గడసర్పము మరి వారిద్దరిని మోసగించినందున ఆత్మ సంబంధులు శరీర సంబంధులు అయ్యారు. అయితే ఈ శరీర సంబంధులకి మొట్టమొదటి పుట్టాడు కయ్యూను, తర్వాత హేబేలు. కయ్యూను అర్పణము దేవుని అంగీకరించలేదు, హేబేలు అర్పణము దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన అర్పణం అర్పించాడు. తొలిచూలుల్లో బలిష్టమైన వాటిని తీసుకొచ్చాడు. తొలిచూలుది దేవునికి అర్పణం చెయ్యాలి, ప్రథమ సంతానమును దేవునికి అర్పణం చేయాలి.
తొలిచూలని అర్పణం చేసి బలిష్టమైన కొవ్వినాటిని తీసుకొచ్చాడంట హేబేలు. ఈ కయ్యను అపవాది సంబంధిగా దేవునికి అర్పణం సరిగివ్వలేదు. దేవుడు కయ్యూని అర్పణ అంగీకరించలేదు, హేబేలు అర్పణం అంగీకరించాడు. కనుక ఇక్కడ ఇద్దరిలో ఒకడు శరీర సంబంధి, అపవాది సంబంధి, ఒకడేమో దేవుని సంబంధి. నీతిమంతుడు ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం. నీతిమంతుని బ్రతకనీయరు అంతే, ఎందుకంటే దురాత్మ ఉంది కనుక. ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు కనుక, ఒకటిగా కాదు, కోట్ల కోట్ల మంది ఉన్నారు దురాత్మ సమూహము. నీతిమంతుడు బ్రతకటం చాలా కష్టం ఈ భూమి మీద. దురాత్మ సమూహము అందరూ ఏకీభవిస్తారు, అందరూ ఆనందిస్తారు, సంతోషిస్తారు. విశాల మార్గం అంటారు దాన్ని. కనుక విశాల మార్గమున పోవు అనేకులు పోతారు, విశాల మార్గము నాశనమునకు నడుపు మార్గము నాశనమునకు పోవు మార్గమై ఉన్నది. చూసారా? కనుక ఆత్మ సంబంధులు ఇరుకు ద్వారము వారు కొద్ది మందే ఉంటారు. అయితే ప్రియమ దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యూను అపవాది సంబంధి అయిపోయాడు, శరీర సంబంధి. హేబేలు ఆత్మ సంబంధి అయ్యాడు. తర్వాత అవ్వ ఆదాములకి షేతు అని ఆయన పుట్టాడు. ఆ షేతు ఏనోషును కన్నాడు. ఏనోషు ద్వారా ప్రార్థన ఆరంభమైంది. చూసావా? మళ్ళీ ఇక్కడ ఆత్మ సంబంధి. అయితే షేతు ఇంకా కుమార్తెలను కనెను. మెయిన్ వాళ్ళని తీసుకొచ్చాడు, ఆత్మ సంబంధుల్ని, దేవుని సంబంధుల్ని, ఆత్మ సంబంధులు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని మనకు చూపించారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ వరుసనే షేతు వంశములో చాలా వంశం వచ్చేసింది. షేతులో ఉండి చాలా వంశము మనం చూడగలుగుతాం. షేతు, ఏనోషు, కెయినాను, మహలలేలు, ఎరేగు, ఆనోకు. చూసారా? వారు కుమార్తెలను అన్నారు, భూమిని నింపిస్తున్నారు. భూమిని అప్పుడు జనరేషన్లో షేతు వంశంలో పుట్టిన వారందరూ కూడా శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు ఉన్నారు. ఆత్మ సంబంధులు షేతు, ఏనోషు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి హానోకు దేవునితో నడిచెను. హానోకు దినములనియు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరలా హానోకు మెతుషెలను కన్నాడు. మెతుషెలు లెమెకును కన్నాడు. లెమెకు నోవాహును కన్నాడు. నోవాహు నీతిమంతుడు, దేవుడు చూశాడు. అప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా కుమార్తెలు జనరేషన్ పెరిగిపోయిందంట. అప్పట్లో జలప్రళయం ముందు నోవాహు దగ్గరికి అవ్వ ఆదాము మొదలుకొని షేతులో మూడవ వాడైన షేతులో నుండి వచ్చిన జనరేషన్ అంతా కూడా వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలను అంటూ. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, వీరు ఎవరెవరిని చేసుకున్నారు? అవ్వ ఆదాములు కుమార్తెలను కన్నారు. ఎవరిని చేసుకున్నారు అంటే వారికి పుట్టిన పిల్లల్నే వాళ్ళు చేసుకోవటం మొదలైశారు. వారికి పుట్టిన పిల్లల్ని చక్కని వారిని చూసుకొని దేవుని కుమారులు నరుల కుమార్తెలను చేసుకున్నారు. చక్కని వారని నరుల కుమార్తెలను చేసుకొని వారు ప్రేమ దేవుని బిడ్డలారా దేవునికి సంతాపం కలిగి చేశారు. ఇంకా వాళ్ళ జనరేషన్లో ఇక వాయా వరుస లేదు. పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు వివాహం చేసుకొని వారు జనరేషన్ ఎక్కువగా సంతాభివృద్ధి కలుగు చేసుకున్నారు. కుమార్తెలు కనెను. నోవాహు కూడా 3 కుమారులు కన్నాడు. నోవాహు నీతిమంతుడుగా ఉండి దేవుని మాటకు లోబడ్డాడు.
యోనోషు దేవునికి మాటకు లోబడ్డాడు. హానోకు దేవుని మాటకు లోబడ్డాడు, దేవునితో నడిచాడు. మూడో వాడైన అవ్వాదాములకు పుట్టిన మూడో వాడైన చేతిలో నుంచి వచ్చిన జనరేషను అప్పుడు భూముల మీద విస్తారంగా జనులు వస్తూ ఉన్నారు, పుడతా ఉన్నారంట. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. వాళ్ళు ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధులు ప్రార్థన, ఆత్మ సంబంధులు దేవునితో నడవటం, ఆత్మ సంబంధులే దేవుని మాటకి లోబడ్డారు. ప్రార్థన, దేవునితో నడవటము, చూసారా, దేవుని మాట లోబడటం, అలా జరిగిపోయింది వీరి ఆత్మ సంబంధం. తక్కువ ఉన్న జనరేషన్ మొత్తం కూడా వారు మనసుకు నచ్చినట్లుగా వివాహములు చేసుకుంటూ వాళ్ళలోనే వివాహం చేసుకుంటూ వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి కోపం రేపారు. అందుకే నరులు చెడుతనము భూమి మీద విస్తరించను. భూమి మీద దేవునికి కోపం వచ్చేసి నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. ఎందుకంటే వాళ్ళకి వాయా వరుస తెలియదుగా. ఒక చేతిలో నుంచి వచ్చిన వంశమే కదా అదంతా కూడా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా అందరిని బట్టి దేవుడు ఏంది యెహోవా ఆత్మ సంబంధులు శరీర సంబంధుల్ని మనకు చక్కగా చూపిస్తావు. ఇక్కడ నోవాహు దగ్గరికి వచ్చేసరికి నోవాహుకి 3 కుమారులు పుట్టారు. ఈ 3 కుమారుల్లో కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 3 కుమారులు పుట్టారు. భూమి మీద భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా నాశనం చేయాలని నోవాహుతో మాట్లాడుతూ వారి చెడుతనము నా దృష్టికి వచ్చేసింది, ఇక వాళ్ళని నేను బ్రతికించటం నాకు ఇష్టం లేదు, బ్రతికినవని వాళ్ళని చంపేస్తాను, నువ్వు ఒక్కడివే నీతిమంతుడిగా కనపడ్డావు గనక నీ కొరకు ఒక ఓడను కట్టుకోమన్నాడు. ఆ ఓడను కట్టుకొని చెప్పాడు మాట, అంతే. దేవుడు చెప్పాడు, నోవాహు విన్నాడు, విని కార్యము జరిగించాడు, క్రియ జరిగించాడు. నోవాహు ఓడ కట్టుకున్నాడు. నోవాహు నువ్వు ఓడ కట్టుకో, నువ్వు ఓడ నిర్మించు అంటే 3 అంతస్తులుగా నువ్వు ఓడ నిర్మించుకున్నాడు. తర్వాత టైం దగ్గర పడింది కనుక నీ కుటుంబాన్ని తీసుకొని లోనకి వెళ్ళి ఇంకా కొన్ని జంతువుల్ని పశువుల్ని కూడా కొన్నిటిని తీసుకొని లోనకి వెళ్ళమని చెప్పాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా నోవాహు నీతిమంతుడైనందున కుటుంబము రక్షించబడింది. అందుకే నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్నాడు. ఎవరు? యెహోషువ. ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరూ కూడా యెహోవానే సేవించాలి. దేవుడు ఆయనే, దేవుడు ఆయనే. 3 వంశముల వారికి దేవుడు ఆయనే. జల ప్రళయములో నోవాహుకు పుట్టిన 3 కుమారులు ఓడలోకి వెళ్ళారు. జల ప్రళయం వచ్చింది, మొత్తం నాశనం అయిపోయారు. చూసారా, ఆత్మ సంబంధులు తాను దయచేసిన దేవుని యొద్దకు ఆత్మ వెళ్ళిపోయింది. పరదేశం అనే విశ్రాంతిలో ఉండరు వాళ్ళు. ఆత్మ సంబంధులు కొద్దిమందే, శరీర సంబంధులు విస్తారముగా ఉన్నారు. 1000 మందిలో 5 మంది కూడా ఆత్మ సంబంధులు ఉండరు. అందరూ శరీర సంబంధులే. ప్రేమ దేవుని బిడ్డలారా శరీర సంబంధులు ఎక్కువ, ఆత్మ సంబంధులు తక్కువ. ఇక్కడ 4 కనపడుతున్నారు. షేతు, ఏనోషు, హానోకు, నోవాహు. జల ప్రళయము రాకముందు ఉన్న వారిలో కొద్దిమందే. కుమారులను కుమార్తెలను కనెను, కుమార్తెలను కనెను. పెద్ద జనరేషన్ అయిపోయింది అక్కడ పెద్దగా. అందరూ కూడా సృష్టిని ఆరాధిస్తూ సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు అంటే 4 మనకి ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. నోవాహు 3 కుమారులను కన్నారు. ఈ నోవాహు 3 కుమారులు ఆ ఓడలోకి తీసుకొని 8 మంది రక్షించబడ్డారు జల ప్రళయములో.
8 మంది ఓడలోకి వెళ్తే ఆ 8 మంది రక్షించబడ్డారు. దేవుడు 8 మందికి మరి ఈ భూమిని ఇచ్చేశాడు. ఈ భూమి అంతా నోవాహు, నువ్వు నా మాట విని నా యందు భయభక్తులు కలిగి జీవించావు గనక, నువ్వు నా మాటకు లోబడ్డావు గనక నీ కుటుంబం రక్షించబడింది కనుక ఈ భూమిని నీ కుమారులు 3 నింపాలి అన్నాడు. 3 నింపాలి అని అభివృద్ధి చెందదు, ఆస్వాదిస్తాను, అభివృద్ధి చేస్తాను, ఈ భూమిని నింపండి అని చెప్పాడు నోవాహుతోటి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహుతో దేవుడు చెప్పిన మాటలకు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ నోవాహు 3 కుమారులు, ఈ 3 కుమారులు ప్రియమైన దేవుని బిడ్డలారా బావేలు గోపురం కట్టి అక్కడ వాళ్ళ పేర్లు గొప్ప చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు 3 దిక్కులకు పంపించేశాడు. అయితే ఇక్కడ చూడండి, మనం లేఖనాల్లో చదువుదాం. 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు వారు. హాము కనానుకు తండ్రి. ఈ 3 నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతట వ్యాపించెను. నోవాహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోటను వేసెను. పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములో వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసానుదాసుడగును. ఈ శపింపబడినవాడు ఎవడో తెలుసండి? ఈ శపించబడినవాడు కనాను. షేముదేవుడు స్తుతినందునుగాక శపించబడ్డాడు. కనాను శపించబడ్డాడు, తండ్రే శపించాడు. 26వ వచనం చదువుకుందాం. మరియు అతడు షేముదేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేముదేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. చూసారా? నోవాహుకు 3 కుమారులు షేము, హాము, యాపేతు. షేముదేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేముకి దేవుడెవరు? యెహోవా. ఆయన స్తుతించబడతాడనమాట. షేము వంశం అంతా కూడా యెహోవాకి ఈంపైన సువాసన కలిగిన వారుగా స్తుతించేవారుగా ఏర్పాటు చేసుకున్నాడు. కనాను అతనికి దాసుడగును. కనాను అంటే ఎవరు? హాము. 2వ కుమారుడు కనాను. 2వ కుమారుడు తండ్రి చేత శపించబడ్డాడు గనక, తన తండ్రి దిశమలను కప్పలేదు గనక, తండ్రి దిశమలను కాపాడలేదు గనక, తన ఇద్దరు సహోదరులకి పిలిచి చెప్పాడు గనక, ఆయన దిశమల చూడు, మరి ఆ దిశమలను పడుకొని ఉన్నాడు అని చెప్పాడు గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగానే కనాను శపించబడిన వాడు అన్నారు. ఈ కనాను శపించబడిన వాడై షేముకు దాసుడవును. షేము దేవుడి స్తుతినందులుగాక. యెహోవా, షేము ద్వారా యెహోవా ఆరాధించబడాలి. షేము వంశంలో నుంచి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా, స్తుతించినట్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు షేముని. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కనాను అతనికి దాసుడు అంటే హాము దానికి దాసుడగును. శపించబడిన వాడు షేము దగ్గరికి రావాల్సిందే, యెహోవా దగ్గరికి రావాల్సిందే. అక్కడికి రావాలి. శపించబడిన వాడు అక్కడికి వచ్చి పాప క్షమాపణ కోరినప్పుడు అక్కడ దాసుడుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు యాపేతును విశాలపరిచాడు. కానీ ప్రేమను దేవుని బిడ్డలారా, శపించడం కానీ ఆస్వాదించడం కానీ దేవుణ్ణి స్తుతించడం కానీ చెప్పాల. అటు ఇటు కాకుండా ఉంటాడు అనమాట ఈ విశాలపరచబడును. అతడు
షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును. షేము గుడారములలో అంటే షేములో నుండి అబ్రహాము వచ్చాడు. షేము వంశములో నుండి అబ్రహాము, ఇసాకు, యాకోబులు వచ్చారు. యాపేతు సంతానములో నుండి ఆగరు వచ్చింది. అందుని బట్టి షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును. అతనికి కూడా కనాను దాసుడు అవుతాడంట. వీళ్ళిద్దరూ ఒకటి శరీర సంబంధి, ఒకటి ఆత్మ సంబంధి. షేము ఆత్మ సంబంధి, యాపేతు శరీర సంబంధి. ఈ శపించబడిన వాడు ఆత్మ సంబంధి కాదు, శరీర సంబంధి కాదు. దేవుని దృష్టిలో వాడు ప్రేమను దేవుని బిడ్డలారా దూరంగా వెళ్ళిపోయి శపించబడిన వాడే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. అసలు దేవునికి ఆరాధించటానికి, దేవునిని ప్రేమించి దేవుని స్తుతించటానికి అర్హుడు కాదంట కనాను, హాము. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా ఈ ముగ్గురు ఎవరు? షేమేమో ఇజ్రాయేలీలు, హామేమో ఐగుప్తీయులు, కనానీయులు. ఐగుప్తులోనే కనానీయులు, కనాన్లోనే ఐగుప్తు ఉంది. అన్ని జనులు, విగ్రహారాధికులు. యాపేతు విశాలపరచబడ్డాడు. వీరిద్దరు కూడా షేముకి దాసులు. ఇప్పుడు ఇద్దరు శరీర సంబంధులు అయ్యారు, ఒక్కడు ఆత్మ సంబంధి అయ్యారు. ఈ ఆత్మ సంబంధులు మనము చూడండి, 105వ దావీదు కీర్తనలో ఒక మాట చదువుదాం. చూడండి, ఎక్కడెక్కడ కలుపుకుంటా వచ్చాడు దేవుడు ఈ ముగ్గురిని. ఈ ముగ్గురే భూమి అందంతటి వ్యాపించారు. ఈ ముగ్గురే ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు, అశూరీలు. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలై ఉన్నారు, యెహోవా ప్రజలై ఉన్నారు. అశూరీలు విగ్రహారాధికులయ్యి వారు దేవునికి విరోధులై దూరంగా వెళ్ళిపోయారు. ఈ యాపేతు అబ్రహాము గుడారంలో కాపురం ఉంది. అబ్రహాముతో ప్రేమ దేవుని బిడ్డలారా రిలేషన్షిప్ వచ్చింది యాపేతుకి. అబ్రహాములో నుంచి సమరయులు వచ్చారు. అయితే ఇక్కడ మనం లేఖనాల్లో చూసినట్లయితే 105వ దావీదు కీర్తనలో ఒక మాట చదువుతాం. చూడండి, 23వ వచనము. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? దావీదు పలుకుచున్న మాటలు ఇవి. దేవుని దాసుడైన, దేవుని ఇష్టానుసారమైన మనుషుడైన, దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత తైలముతో అభిషేకించబడిన దావీదు ఈ మాటలు పలుకుచున్నాడు. 105వ కీర్తన 23వ వచనము. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను. ఇజ్రాయేలు ఎక్కడికి వచ్చాడు? హాములోకి వచ్చాను. హామే, కనాను, ఐగుప్తు. నజరేతు కూడా వాటిల్లోనే కలిసి ఉంటుంది. యేసుప్రభు నజరేతుకి వెళ్ళిపోతాడు. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. చూసానా? హాము ఎవరండి? ఐగుప్తీలు, కనానీలు, పెరిజ్జీలు, హిత్తీలు, యోబూసీలు, గిల్గాసీలు, ఫిలిస్తీయులు. వీళ్ళందరూ కూడా హాము సంతానం నుంచి వచ్చారు, విగ్రహారాధికులు. నోవాహు రెండో కుమారుడు విగ్రహారాధికుడు. నోవాహు మొదటి కుమారుడు యెహోవా తండ్రి అయిన దేవుడైన యెహోవా, అద్వితీయ దేవుడైన యెహోవాని స్తుతించేవాడుగా, యెహోవాను ఆరాధించేవాడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శపించబడిన వాడు, కనానుకు తండ్రి అయిన వాడు హాము. ఇక్కడ ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగ చేయునట్లును, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయంలోను త్రిప్పెను. చూసారా? ఐగుప్తు దేశానికి వెళ్ళారు ఇజ్రాయేలీలు. షేము సంతానములో షేము గుడారంలో నుండి వచ్చిన అబ్రహాము సంతానము ఐగుప్తు హాములో శపించబడిన వారి దేశానికి వెళ్ళారు. అక్కడ దేవుడు వారు నీచంగా చూసినందున ఇజ్రాయేలీల్ని దేవుడు
కేవలం అక్కడికి తీసుకెళ్ళిన కారణం ఏందో తెలుసా? తన ప్రజలను బాధించి వేధించి నశించిపోయే వారికి వెలుగుగా ఉండటానికి, నశించిపోయే వారికి, ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ భూమి మీద నశించిపోయే వారికి వెలుగుగాను మార్గముగాను ఎలా పంపించాడో దేవుడు, అలాగే ఇశ్రాయేలుని ఐగుప్తుకు పంపించాడు. దేవుడు ఇది తెలియకుండా ఏది జరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు బానిసలుగా వాడుకున్నారు ఇశ్రాయేలీలు దేవుని ప్రజల్ని. అక్కడ దేవుడు ఎవరో తెలియపరచడానికి వారిని కఠినపరిచి దేవుడు అక్కడ భయంకరంగా ఇజ్రాయేలీని బాధించినప్పుడు దేవుడు ఇజ్రాయేలీల పక్షాన భయంకరంగా వాళ్ళ దేవతలకి తీర్పు తీర్చాడు. వారి దేవతలకు తీర్పు తీర్చాడు దేవుడు. ఆది కాండంలో రాయబడి ఉంటుంది. చూసారా? ఐగుప్తీయులు హాము సంతానములో ఉన్న హాము సంతానమైన ఐగుప్తీయులకి వారి దేవతలకి దేవుడు తీర్పు తీర్చాను. ఈ ఇజ్రాయేలీలు ఎవరు? ఆ ఐగుప్తీయులు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికంటే ముందు యోసేపు ఐగుప్తుకు అమ్ముడు పోయాడు. అన్నదమ్ములు ఏం చేశారు? తమ్ముడు కలలుగంటున్నాడని భోజన పదార్థాలు తీసుకెళ్లి అన్నలకు ఇవ్వాలని పంపిస్తే తండ్రి పంపిస్తే ఈ యోసేపుని గుంట్లో దోశారు. గుంట్లో దోసిన వాడిని అతని ప్రాణానికి మనం ఉత్తరవాదులు అవుతాం, నరహత్య వద్దులే, మనం చేయకూడదు, అమ్మేద్దామని ఇష్మాయేలీలకు అమ్మారు. యాపేతు సంతతి వారికి అమ్మారు. ఇష్మాయేలీలు అంటే అషూరీలు. ప్రేమ దేవుని బిడ్డలారా, షేము సంతానం వారేమో ఇజ్రాయేలీలు, హాము సంతానం వారేమో అన్ని జనులు విగ్రహారాధికులు, యాపేతు సంతానము వారేమో ఇష్మాయేలీలు. తూర్పు నుండి వారు బయలుదేరారు. ఎందుకు తూర్పు నుండి బయలుదేరారు అంటే దేవుడు బాబేలు గోపురం కట్టినప్పుడు ఈ ముగ్గురు బాబేలు గోపురం కట్టి అక్కడ గోపురం ఒకటి కట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మన పేర్లు గొప్ప చేసుకుందామని వారు ఒక గోపురం కట్టి మన పేర్లు గొప్ప చేసుకుందాం, జలప్రళయంలో మనమే బ్రతికింది, అందరు చనిపోయారు. అప్పుడు అంటున్నాడు, దేవుని నామాన్ని ఘనపరచాల్సిన వీరు వారి పేర్లు గొప్ప చేసుకోవాలనుకున్నారని దేవుని కోపం వచ్చి భాషలు మార్చేసి వాళ్ళకి ముగ్గురిని 3 దిక్కులకు పంపించారు. ఉత్తర దిక్కున సభాపర్వతం దేవుని కూర్చుంటాడు, ఉత్తర దిక్కున, పడమర దిక్కుకి, తూర్పు దిక్కుకి, దక్షిణ దిక్కుకి, ముగ్గురికి 3 దిక్కులకు పంపించేశాడు. అందుకని ఈ ముగ్గురు 3 దిక్కులకు వెళ్ళిపోయారు. తూర్పు నుండి బయలుదేరిన ఇష్మాయేలీలు గుంటలో వేయబడిన యోసేపును వాళ్ళ అన్నదమ్ములు గుంటలో నుంచి తీసి ఇష్మాయేలీలకు అమ్మితే ఈ ఇష్మాయేలీలు ఐగుప్తు దేశంకి వెళ్ళి ఫరోకి అమ్మేసేశారు. చూసారా? ఐగుప్తు దేశానికి వెళ్ళి అతన్ని అక్కడ అమ్మేశారు. అంటే ముగ్గురు కలిసారా లేదు? ఇక్కడ ముగ్గురు కలిపేశాడు దేవుడు. ఇజ్రాయేలీలో పుట్టిన యోసేపు ద్వారా ఐగుప్తుకి వెళ్ళటం, ఇష్మాయేలీలు వ్యాపారానికి వెళ్ళటం ఐగుప్తుకి, మధ్యలో యోసేపుని తీసుకొని యోసేపుని కొనుక్కొని అన్నదమ్ములు అమ్మేసి అన్నదమ్ములు అమ్మేస్తే ఆ యోసేపుని తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఫరోకి అమ్మేశారు. ఆ ఐగుప్తు దేశంకు యోసేపు వెళ్ళిన తర్వాత ఫరో అభివృద్ధి పొందుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు. ఆ విస్తారంగా సంపద వచ్చేసింది, పంటలు విస్తారంగా పండుతున్నాయి, గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. అతనిని బయటకు వెళ్ళగొట్టడానికి ఇష్టం లేదు. అతను ఇంట్లోనే ఉంచుకోవాలని పోతిఫరు కుమార్తె అంటే ఫరో ఇంట్లో పూజారి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒక ఇజ్రాయేలు ఒక ఐగుప్తు కలిశారు. ఇక్కడ ఇశ్రాయేలులో పుట్టిన యోసేపుని కొనుక్కొని ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తులో ఫరోకి అమ్మారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారా లేదా? 3 వంశంలో వాళ్ళు కలిసారా లేదా? దేవుడు 3 వంశం వాళ్ళని కలుపుతూ వచ్చాడు. తన ప్రజల్నే అన్యాయం చేశాడు, తన ప్రజల్నే బాధించారు,
తన ప్రజల్నే బాధించి వేధించి యెహోవాయే దేవుడని, మోషే దేవుడే దేవుడు అనిపించాడు ఐగుప్తు దేశంలో. మోషే దేవుడు. ఆ దేవతలన్నీ కూడా నోట మీద వెళ్ళేసుకొని సైలెంట్ గా ఉండిపోయినాయి దేవుడు తీర్పు తీరుస్తుంటే. ఐగుప్తి దేవతలకు తీర్పు తీర్చిన దేవుడు యెహోవానే అక్కడ వారికి బయలుపరిచాడు. వారు ఐగుప్తీలు నశించి నరకానికి పోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడండి లేఖనాల్లో యెషయా గ్రంథము 19వ అధ్యాయంలో ఈ ముగ్గురిని కలుపుతున్నాడు. చూడండి, ఈ ముగ్గురు అంటే దేవునికి ఎంత ఇష్టమో ఆలోచించండి. షేము, హాము, యాపేతులు అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే ముగ్గురు దేవుణ్ణి కొలవాలి, ముగ్గురు దేవుని రాజ్యానికి వారసులు కావాలి, ముగ్గురికి దేవుడు యెహోవా కావాలని ఆయన ఆశ. చూడండి, ఇక్కడ మనం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 19వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం మనం చదువుకుందాం. 19వ అధ్యాయం 23వ వచనము. ఆ జనమన ఐగుప్తు నుండి అషూరుకు రాజమార్గం ఏర్పడెను. ఐగుప్తు అంటే హాము, అషూరీలు అంటే యాపేతు సంతానము. అషూరీలు ఐగుప్తీలు అషూరునకును వచ్చుచూ పోవచ్చు నుందురు. ఐగుప్తీలను అషూరీలను యెహోవాను సేవించెదరు. హాము సంతానము, యాపేతు సంతానము యెహోవాను సేవించెదరు. ఆ జనమన ఐగుప్తు అషూరీలతో కూడా ఇజ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణంగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురిని కలుపుతున్నాడు. నోవాహు కుటుంబం ఇది. ఒకరు శపించబడ్డాడు, అందుకే దురాత్మ సమూహం వారిని ఆక్యుపై చేసేసింది. దురాత్మ సమూహం ఆ యొక్క హాము సంతానాన్ని పట్టేసింది. బలత్కారముతో హామును పట్టేసుకొని భూమి మీద బలత్కారముతో వారిని ఏలుబడి చేస్తా ఉంది. నెఫీలీలు అంటే వీళ్ళే దేవదూతలే. దేవుని యొక్క రాజ్యంలో యుద్ధం చేసి కిందకి నెట్టివేయబడిన దేవదూతలే ఈ భూమి మీదకి వచ్చేలేకే నెఫీలులు అయ్యారు. ఈ నెఫీలులో బలత్కారులు అనమాట. ఇక్కడ చూడండి, 3 వంశముల వారు కలిపాడు దేవుడు. ఇక్కడ ఈ నెఫీలులో పాపములో హాములో జరబడ్డారు. హాము తండ్రిని గౌరవించాల్సింది. హాము తండ్రిని అవమానపరిచినందుకు శపించబడ్డాడు. కనానుకు తండ్రి అయ్యాడు. ఈ కానాను హాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు కనాన్ దేశానికి వెళ్ళారు. అబ్రహాము కనాన్ దేశానికి వెళ్ళాడు, ఐగుప్తుకి కూడా వెళ్ళాడు. వీళ్ళు అన్నదమ్ములు కాదు కాబట్టి అన్నదమ్ములు కలుస్తూనే ఉన్నారు. ముగ్గురు ఒక తండ్రి బిడ్డలు కనుక ముగ్గురు కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక గ్రామంలో కానీ, ఒక పట్టణంలో కానీ, ఒక దేశంలో కానీ, ఒక పల్లెలో కానీ ముగ్గురు ఉంటున్నారు. చూడండి, ఈ ముగ్గురిని దేవుడు ఒక చోట కలిపారు. అయితే ఈ ముగ్గురిని దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ ముగ్గురు దేవుని రాజ్యానికి వారసులు అవ్వటానికి దేవునికి ఇష్టమయ్యింది. ఈ ముగ్గురు కూడా దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, యెహోవాని, ఆయన రాజ్యానికి వారసులు కావాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ ఈ భూమి మీద ఉన్న బలత్కారులు ఒక్కొక్కరిని దేవునితో సహవాసం లేకుండా దాని పాపంలో ముంచి తేల్చింది. అవ్వ ఆదాములను తేల్చినట్టు చూసారా? ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 25వ వచనం కూడా చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీలారా, నా చేతుల పని అయిన అషూరీలారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీలారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించను. దేవుడి దగ్గర స్వార్థం ఉందండి. యెహోవాకి స్వార్థం ఉందండి. శపించబడిన వాడిగా దురాత్మ సమూహంతో ఆనందిస్తున్నారు. హామును కూడా ఏమన్నాడు చూడండి, హాముని, నా జనమైన ఐగుప్తీలారా. చూసారా? నా చేతుల పని అయిన అషూరీలారా, నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలీలారా,
షేము, హాము, యాపెతు మీరు ముగ్గురు నీతిమంతుని కుమారులు. నీతిమంతుడికి నేను దేవుడై ఉన్నాను, యెహోవా నేనే దేవుడిని మీరు తెలుసుకుని. మీ ముగ్గురిని నేను భూమి మీద ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. మీ ముగ్గురు నశించి నరకైన ఓటు నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు శరీర సంబంధులుగా ఉన్నారు, ఇప్పుడు ఆత్మ సంబంధులుగా మారాలి. అశూరీయులు, ఐగుప్తీయులు శరీర సంబంధులుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వారితో కలిసి అన్యాయం అక్రమం అయిపోయారు. అందుకే ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా దూరంగా ఉంచుతారు క్రైస్తవుల్ని. ఎందుకో తెలుసా? వీళ్ళలో కలిసి పాడవకుండా వాళ్ళు కూడా పాడైతే దేవునికి ఇంకా బిడ్డలు ఎవరుంటారు? అందుకని వీళ్ళ ద్వారా వాళ్ళని దూరంగా పెట్టించారు, అంటున్నాను వాళ్ళలాగా పెట్టించి యేసు ప్రభుని తీసుకొని పంపించేశాడు దేవుడు. యేసు ప్రభుని ఆ యొక్క పేదల కుటుంబాల్లో పనులు చేసుకుంటేనే దేవుడే వాళ్ళని పనులు చేసుకునే వాళ్ళుగా పేదలుగా ఉంచాడు. ధనికులు యెహోవాని అంగీకరించరు, యేసు ప్రభుని అంగీకరించరు. అందుకని పేద ప్రజల్లోకి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుని పంపించాడు, దూరంగా ఉంచాడు. ఎందుకంటే కలిసిపోతే నేను వెళ్ళటానికి అవకాశం ఉండదు వాళ్ళలోకి. నా కుమారుని ముందుగా పంపిస్తా, డైరెక్ట్ గా నాతో కనెక్షన్ వాళ్ళకి ఉండటానికి వాళ్ళు పరిశుద్ధులు కాదు. బలత్కారులతో పాపం చేస్తా ఉన్నారు, బలత్కారులతో నాకు విరోధమైన పనులన్నీ చేస్తున్నారు నా పిల్లలు భూమి మీద, మూడు వంశంలో వారు. అందును బట్టి నేను డైరెక్ట్ గా వారి కనెక్షన్ పెట్టుకోవటానికి నేను వారు పాపంలో ఉన్నారు కనుక నాతో వారికి కనెక్షన్ లేదు. అందుకే నా కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి అదిగో దూరంగా ఉంచిన ఆ క్రైస్తవుల్లోకి ప్రేమ దేవుని బిడ్డలారా బ్రిటిష్ వాళ్ళ ద్వారా దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు దగ్గర పంపిస్తే అలవాటే కానీ ఎక్కడ పడితే ఎవరిని బడితే వాళ్ళని ఆరాధించడం, యేసు ప్రభు దేవుడిని చేసుకున్నాడు. దేవుని కుమారుణ్ణి పంపించాడు దేవుడు. తను రావటానికి లేదు దేవుడు. ఎందుకంటే పాపం విస్తారంగా ఉందంట భూమి మీద. దురాత్మ సమూహము అందరిని పట్టేసింది. ఇజ్రాయేలు కూడా పట్టింది. శరీర సంబంధులు అయ్యారు ఇజ్రాయేలు కూడా. ఆత్మ సంబంధులు ఇద్దరే ఉండారు. లేవీలు, యోధావారు 10 గోత్రాల వారు శరీర సంబంధులు అయ్యారు. వారు బొమ్మను చేసుకొని బంగారంతో ఒక దూరం చేసుకొని దానికి సాగిలిపడ్డారు. దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడు, ఎక్కడెక్కడ కలుపుకుంటా వచ్చాడు చూసారా? షేము, హాము, యాపెతులు, ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు, అశూరీయులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. ఇప్పుడు మీరందరూ దెబ్బలాడుకోకూడదు. అందరికి దేవుడు యెహోవాయే. ఆయన తీర్పు జరగటానికి రెడీగా ఉన్నాడు తన కుమారుని పంపించడానికి. రాకడి సూచనలు జరుగుతున్నాయి. ఒకరి మీదకి ఒకరు, రాజ్యం మీదకి రాజ్యాలు, కరువులు, భూకంపాలు, ప్రేమ దేవుని బిడ్డలారా భయంకరమైన శోధన, భయంకరమైన సూచనలు జరుగుతున్నాయి భూమి మీద. ఈ ముగ్గురిని కలపాలని దేవుడు, ఈ ముగ్గురిని ఆశీర్వదించాలని, ఈ ముగ్గురిని రాజ్యానికి వాసం చేసుకోవాలని, ఈ ముగ్గురికి నేనే దేవుడిని, నేనే తండ్రిని, నేనే అద్వితీయ దేవుడిని యెహోవాను. నా పిల్లలు నా రాజ్యానికి రావాలి. నా పిల్లలు అపవాది ఉన్న స్థలానికి వెళ్ళకూడదు, ఆ గడసత్వం ఉన్న స్థలానికి వెళ్ళకూడదు, ఆ దురాత్మలు ఉన్న స్థలానికి వెళ్ళకూడదని దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా ప్రవక్త ద్వారా మనకు చక్కగా ఈ ముగ్గురిని బయలుపరిచారు. షేము దేవుడి స్తుతినందుగాక, హాము కణానికి శపించబడిన వాడే కణానికి తండ్రి అయ్యాడు. ఈ యాపెతు విశాలపరచబడ్డాడు. అటు శపించబడలేదు, ఇటు ఆశీర్వదించబడలేదు, మధ్యలో ఉండాడంట యాపెతు. ఇద్దరు శరీర సంబంధులు, ఒకళ్ళేమో ఆత్మ సంబంధి. కనుక మనం శరీర సంబంధులుగా ఉండకూడదు, ఆత్మ సంబంధుల్లోనే ఉండాలి. ఆదములు మొదలుకొని ఆత్మ సంబంధులు ఎవరైతే ఉన్నారో వారి క్రమంలోకి మనం వెళ్ళాలి. మనకి దేవుడు యెహోవా, ఆయన కుమారుడైన క్రీస్తు ఒక రక్షకుడు. దేవుడు తన కుమారుని అభిషేకించి, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థము, యేసు అంటే రక్షకుడు. రక్షకుడిని అభిషేకించి ఈ లోకానికి పంపించి, నువ్వే మార్గం చూపించు, నువ్వే సత్యంలో నడిపించి నా రాజ్యములకు వారసుని చేయి నా కుమారుడని దేవుడని యెహోవా తన కుమారుని లోకానికి పంపించారు. కనుక ఇప్పుడైనాను, ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను మీరు తెలుసుకుని ఉంటే అది మీకెంతో మేలు. అది మీ కన్నులకి ఇప్పుడు మరుగు చేయబడింది అంటున్నాడు లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చదువుకుంటే.
కనుక నీవు నేను మనందరం కూడా శరీర సంబంధులుగా ఉండద్దు, ఆత్మ సంబంధులుగా మనం ఉండి దేవుడైన యెహోవాకి బిడ్డలుగా ఉండి ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధించి మన అశరీరుల్ని ఐగుప్తీయుల్ని కూడా దేవుని వైపుకి త్రిప్పి యెహోవాతో సహవాసం చేయించి ముగ్గురం ఆశీర్వాదకారకుడుగా నిత్య జీవనకు వారసులు అన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలంచండి. మహాగరుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. తండ్రి అయిన దేవా, అవ్వ ఆదాములు మీరు ఏర్పాటు చేశారు. నా తండ్రి అయిన దేవా, నెఫీలులు బలత్కారులు నీ రాజ్యంలో నీ మీద యుద్ధము చేసి కిందకి నెట్టివేయబడి అవ్వ ఆదాముల దగ్గర నుండి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న మానవులందరినీ పాపంలో నడిపిస్తూ నువ్వెవరో తెలియకుండా మరుగు చేసింది దేవుడు యెహోవా అని తెలియకుండా. నీ కుమారుని పంపించినా కూడా నీ కుమారునే దర్శించి నా తండ్రి అయిన దేవా నీ కుమారుని మోసగించాలని చూసింది. అయితే మేము ఏ పార్టీ వాళ్ళని, దేనికి పనికి రాని వారమైన మేము శరీర సంబంధాలు ఎవరు ఆత్మ సంబంధాలు బైబిల్ గ్రంథంలోని మాకు చూపిస్తా వచ్చారు. ఎవరు నీతో నడుచుకున్నారో, ఎవరు నీకు ప్రార్థన చేశారో, ఎవరు నీ మాట విన్నారో, నీ మాట వినే కుటుంబాన్ని రక్షించుకున్నారు. ఆ విధంగా మేము నీకు ప్రార్థన చేసేవారుగా నా దేవా నా తండ్రి నీ మాట వినేవారుగా మేము నీతో నడిచేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోమని కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి నీ కాపుదల కంచి అనుగ్రహించి దీవించమని అంతమ వరకు మంచి పోరాటం పోరాడి పరుగు పందమును తొదముట్టించినట్లుగా సహాయం దయచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతటితో సన్నిధి ముగించబడింది.